ఎవర్రా వచ్చేది? ఎవరు? రే 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 జగనరా, అరే జగనరా, ఆశయాలను తల్లి విజయమ్మ ఆదర్శాలను పులికి పుచ్చుకున్నోడు వచ్చనా పేద గొప్ప భేదాలు ఎరుగడు కులం మతం అని కుళ్ళు చూపడు పేదోడంటే ప్రాణమిస్తడు యువరక్తము నాయకత్వం सर्वमंगलमांगल्ये शिवे सर्वार्थसाधके शरण्ये त्र्यंबके देवी नारायणे नमोस्तुते। मुक्ता विद्रुमहे मणिला धवलज्जायर्मुखशिक्षणैरुक्ता वन्दनिवत्थरत्नमगुणां स्वार्थबन्धात्मिकं गायत्रीं वर्धमयं कुशाकसा विक्रं कपालं गदां शङ्खचक्रमदारविन्दुगलं हस्तैर्वहन्ति भजे। ॐ भूर्भुवस्सुवः तस्य वितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात्। ॐ कथो ब्रह्ममद्या मातृगुणस्मृताः कुक्षौ च सागरे सर्वे सप्तद्वीपो सुन्दरा ऋग्वेदो यजुर्वेदो सामवेदो अथर्वणाः अङ्गै च सहिता सर्वे
तीरे कलशंभु समस्कृताः गंगे च यमुने चैव गोदावरी सरस्वती नर्मदे सिंधु कावेरी जलस्मिन् सन्निधिं कुरु। RDM Sudative. ఒక కిరణముదయించే ఈ నేలలోన శుభ తరుణమనిపించే ఈ సీమలోన ఒక కిరణముదయించే ఈ నేలలోన శుభ తరుణమనిపించే ఈ సీమలోన తన అడుగు పడుతుంది మంచి పైన అడుగురిలో మందనలు కురిసే వరకు అదిగో సార్ ఇలా చూడండి సార్ కొంచెం వెనక్కి పోవాలా? రెడీగా ఉంది. అందరూ వస్తారు సార్ ఇటు చూడండి సార్ రెడీ డిప్యూటీ కలెక్టర్ శ్రీనివాస్ భవని అదేవిధంగా నగరవరం గ్రామానికి సంబంధించిన ఈరోజు ఈ కార్యక్రమానికి విచ్చేసిన మన అన్న కార్మిక శాఖ మంత్రి జయరామన్న గారికి ఇంటి పట్టాల కోసం మన ముఖ్య అతిథులుగా వచ్చిన మన కార్మిక శాఖ మంత్రి గుమ్మనూరు జయరామన్నకి అదేవిధంగా సేనన్నకి నారాయణ సమన్నకి ఉన్నత అధికారులకి అదేవిధంగా మండల వైఎస్ఆర్సీపీ నాయకులకి అందరికీ అదేవిధంగా పట్టాలు పంపిణీ లబ్ధిదారులు వచ్చిన అక్క చెల్లమ్మలకి అన్న తమ్ముళ్ళకి అందరికీ అదేవిధంగా పోలీస్ డిపార్ట్మెంట్ కి ప్రెస్ వారికి అందరికీ నా యొక్క నమస్కారాలు. ఈ రోజు సంక్రాంతి పండుగ 15 రోజుల పైన ఉంది. కానీ మన రాష్ట్రంలో 25వ తేదీ సంక్రాంతి పండుగ స్టార్ట్ అయిందని జగనన్న గారు ఈ రోజు ప్రతి ఒక్కరు సంక్రాంతి పండుగ మాత్రం మన రాష్ట్రంలో ఎక్కడ చూసినా కనిపిస్తుంది. ఎందుకు అంటే ఆ రోజు పాదయాత్ర చేసినప్పుడు మనం పడే కష్టాలు అయితేనే ఉంది, మనం పడే ఇబ్బందులు మన గృహాలు లేక కుటాల్లో ఉంటూ మన ఇబ్బందులు చూసినారు. కాబట్టి ఈ రోజు మనల్ని దృష్టిలో పెట్టుకొని 18 నెలల్లో మన నవరత్నాల్లో ఉన్న ప్రతి దాన్ని అమలుపరిచిన ఘనత మన రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అని ఈ సభాముఖంగా తెలియజేస్తున్నా. అదే విధంగా ఇంతకు ముందు అబద్ధాలు చెప్పి ముఖ్యమంత్రి పదవి కోసము పాదయాత్ర చేపట్టి 200 హామీలు ఇచ్చి ఒక్క హామీ కూడా నెరవేర్చని ఇంతకు ముందు కూర్చొని మాజీ ముఖ్యమంత్రులు అలాంటి వాళ్ళు పదవుల కోసమే చేశారు. ఆ జగనన్న మాత్రం మన దృష్టిలో పెట్టుకొని మనం బాధపడే కష్టాలను చూసి మనందరినీ దృష్టిలో పెట్టుకొని ఈ రోజు ప్రతి ఏమైతే చెప్పినారో నవరత్నాల్లో ప్రతి ఒక్కరు నెరవేర్చిన ఘనత అందరి. మనం వేసింది ఒక్క వేటే మనకి ఏమి
చూసే విధంగా ఈ రోజు ఈ కార్యక్రమాలు చేపట్టినారు కాబట్టి అదే విధంగా మన జగనన్న గురించి చెప్తే జగనన్న రాష్ట్రంలో ఏ విధంగా అయితే పరిపాలన అందిస్తున్నాడో మన నియోజకవర్గం కోసం విజయవాడలో ఉండకుండా రాష్ట్ర మంత్రులైనా మన తాలూకాలో ఆవర్ ఎట్టుకోట్లో ఉండి ప్రతి ఒక్కరికి ఏ సమస్య వచ్చినా అందుబాటులో ఉండి ఆ సమస్యను పరిష్కరించే ఘనత మన జయరామని చెప్తున్నా. నాగరికంలో నిజమైతే ముందు బేగోన్ ఎస్ఎస్ఎం ఈ పార్టీ కూడా పూర్తి అయిపోయింది. ఓన్లీ పైప్ లైన్ మాత్రం ఉంది. ఎందుకంటే డీసీఎల్ చెప్పాడు సార్, ఈ డీసీఎల్ ఎంతమంది చెప్పినాడు దాన్ని పైప్ లైన్ లో తొందరగా ముగిస్తామని చెప్తే పంటలు రావడం వల్ల పైప్ లైన్ చెప్పడం జరిగింది. అదే విధంగా మన ముఖ్యంగా మన తూము విషయం ఇంతకుముందు ప్రతిపక్షంలో ఉన్నప్పుడే భయపడకుండా అధికార పార్టీ ఎన్నో ఇబ్బందులు పెట్టినా 2 రాష్ట్రాల డిపార్ట్మెంట్ కాలపైకి వచ్చినా నేనున్నాను, మీరు ఊరికే ఉండండి, నేను తీసుకొస్తానని ఆ రోజు కాలు దింపి 15,000 ఎకరాలకి మన మండలం కూడా నేను ఇచ్చిన ఘనత మన జయరామన్ రెడ్డి రోజు నేను సభాముఖంగా తెలియజేస్తున్నా. మేము అడిగే ఒకటి ఏమంటే అనధికారికంగా ఆ రోజు ఆ గవర్నమెంట్ అని చేశాడు, అధికారికంగా తేవడం జయరామన్కి ఏం కష్టం కాదు. అడిగినప్పుడు ఆర్డర్స్ వచ్చినామంట తొందరలో ఆ కార్యక్రమం ముగించు ఆ కార్యక్రమాన్ని చేపడితే 15,000 ఎకరాలు 30,000 ఎకరాలు మన నీటి సమస్య తీరుతుంది. పక్కనే కొద్ది రోజుల ముందరే వేదావతి ప్రాజెక్టు కూడా భూమి పూజ చేయడం అయ్యింది. అది ఆ వేదావతి ప్రాజెక్టు పూర్తి అయిందంటే ఆ ఊరు నియోజకవర్గంలో ఎక్కడ నీటి సమస్య ఎక్కడ ఉండదని ఈ రోజు సభాముఖంగా తెలియజేస్తున్నా. అందుకని మేము చెబుతున్నా అక్కడ జగనన్న రాష్ట్రానికి మేము కొడుతుంటే జగన్ ఆవూరు నియోజకవర్గంలో మన ప్రతి ఒక్కరి సమస్య తీర్చున్నాడని ఈ సమస్య తీర్చినందుకు మా చుప్పగిరి మండలం తరపున చుప్పగిరి మండలం తరపున జయరామన్కి కృతజ్ఞతలు తెలుపుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి నమస్కారం తెలుసుకుంటూ సభ ముగించుకుంటున్నా. పెట్టి ఈ స్టేజ్ ఎక్కి మైక్ పట్టుకొని మాట్లాడుతున్నానంటే నాకు కొద్దో గొప్ప ధైర్యం ఉంటే గానీ ఎక్కను. ఎందుకంటే ఏం చేసినా అప్ప వీడు మాట్లాడతాడని మీలో కింద కూర్చున్న వాళ్ళు అనుకోవచ్చు. నాకు ఈ ధైర్యం ఎవరంటే మా అన్న జయరామన్న. ఒక్కరికి ఇల్లు వచ్చి ఇంకొకరికి ఇల్లు రాలేదంటే ఏమప్ప ఇది అనే పరిస్థితి. మా ఊరికి మీకు తెలుసు, ఫస్ట్ మనకు వచ్చింది 45 ఇండ్లు అన్నతే తీసుకెళ్తుంది. అన్న ఏందన్నా ఇంత పెద్ద ఊరు మనకి 45 ఇండ్లు ఎవరికి పంచాలా ఎవరికి వద్దంటే అప్పటికప్పుడే నారాయణ స్వామి అన్న జయరామన్న ఇద్దరు కూర్చొని పై అధికారులకు మాట్లాడి ఇలా అయితే మాకు రామదుర్గంలో మర్యాద లేదు, ఎప్పుడు ఆ ఊరు మనకి అండదండలుగా ఉంది, మీరు ఏం చేస్తారు ఆ ఊర్లో ఒక్కరికి కూడా నాకు ఇల్లు రాలేదు అనుకోకుండా ప్రతి ఒక్కరికి ఇల్లు ఇవ్వాలంటే 47 ఇండ్ల నుంచి ఇప్పుడు 100 ఇండ్లు వచ్చినాయి. ఇంకా కొద్ది గొప్ప ఒక 10-15 మందికి రాలేదనేది నా దృష్టికి వచ్చింది. కూడా ఎంతో మంచి ఆఫీసర్లు ఎంతో మందిని గుర్తు పెట్టుకొని బాగా మాకు మంచి చేసినారని మేము ఎంతో సంతోషపడుతున్నాం. మరి మినిస్టర్ అన్న మరి అందరు కూడా సంతోషపడుతున్నాం. మేము కూడా మళ్ళీ ఇంకా మాకు చేయాలని మేము ఆశపడుతున్నాం. మరి ఇండ్లు వస్తే ఇంట్లో ఎంతో అన్నని ఎంతో గుర్తు చేసుకొని ఎంతో మంది సంతోషంగా ఉంటారు. మాకు చాలా సంతోషము. అన్న కుటుంబాన్ని జగనన్న కుటుంబాన్ని మరి జయరామన్న కుటుంబాన్ని కూడా దేవుడు ఇంకా దీవించాలా, వాళ్ళందరూ కూడా తోడై ఉండాలని దేవుని అడుగు ప్రార్థించుకుంటున్నాం తండ్రి. కాబట్టి ఇప్పుడు జగనన్న మీ అందరికి కూడా ఇప్పుడు ఆయన పాదయాత్ర చేసేటప్పుడు ప్రామిస్ చేశాడు, మీ అందరికీ మహిళ పేరు మీద ఇల్లు ఇవ్వడం జరుగుతుంది అని. ఇంటి స్థలం కాదు, ఇంటి స్థలంతో పాటు ఇల్లు కూడా కట్టించి ఇవ్వడము, కట్టుకోవడానికి సహాయం చేయడం జరుగుతుంది అని చెప్పారు. ఆ అవకాశం ఇప్పుడు వచ్చింది. ఈ అవకాశం మనందరికీ వచ్చింది. ఈ సందర్భంగా నేను చెప్పేది ఏంటంటే, మీకు ఇళ్ల స్థలంతో పాటు ఈరోజు ఇచ్చేప్పుడు ఒక ఆప్షన్ కూడా ఇస్తారు. మీకు 3 ఆప్షన్స్ ఉంటాయి. దాంట్లో మీరే కట్టుకుంటారా, మీరు కట్టుకున్నట్టయితే మొత్తం మేమే ఇస్తాం. ఎక్కడి నుంచి ఇస్తాం? రాళ్ళు, ఇటుకలు, కంకర, సిమెంటు అన్ని కూడా గవర్నమెంట్ వారే సప్లై చేస్తారు. అది ఒకటి. రెండోది ఏంటి, అలా కాదు మేము కట్టుకుంటాం, డబ్బులు మాకు ఇవ్వండి, మీ అకౌంట్లో డబ్బులు వేయడం జరుగుతుంది. అలా కాదు మేము కట్టుకోలేము, మీరు ప్రభుత్వం తరఫున కట్టించి ఇవ్వండి అంటే అలాగే ప్రభుత్వం తరఫున కట్టించి ఇవ్వడం జరుగుతుంది. ఇది ఎప్పుడు కూడా మనం చూడలేదు, అది ఫస్ట్ టైం మనం చూస్తున్నాం. ముందు ఎలా జరిగేది, పట్టాలు ఇచ్చేవాళ్ళము, మళ్ళీ మీకు ఆర్థిక సాయం చేయడానికి వాళ్ళకి ఏ వసతులు కల్పిస్తే వాళ్ళు పైకి వృద్ధిలోకి వస్తారనే మంచి ఉద్దేశంతో ఆయన పాదయాత్రలో చూసిన అన్ని నవరాత్రుల ద్వారా 9 నవరాత్రుల ద్వారా ఆయన ప్రవేశపెట్టిన నవరాత్రాలు అన్ని విధంగా అక్క చెల్లెమ్మలకి మేలు జరగాలని చెప్పేసి ఎన్నో కార్యక్రమాలు చేస్తూ
చెప్పనివి చెప్పకున్నవి అన్ని కార్యక్రమాలు చేసి ఈరోజు అక్క చెల్లెమ్మల్ని పెద్ద పీఠ మీద కూర్చోవాలని చెప్పేసి ఆలోచన చేసిన ఘనత మన జగన్మోహన్ రెడ్డి అన్న గారిది. ఈరోజు ఒక్క మాట అడుగుతున్న అక్కలారా, ఇప్పుడే మన సుశీలమ్మ అనేది ఇల్లు కట్టుకునేదానికి ఎంతో ఇబ్బందులు పడ్డారు అని చెప్పేసి, ఇప్పుడే మన జాయింట్ కలెక్టర్ అన్నారు ఈ రోజు కూడా నేను ఇల్లు కట్టుకోలేదని చెప్పేసి అంటున్నారు. ఒక్కసారి అక్క చెల్లమ్మను గమనించాలి. అమ్మ, మనం తల్లిదండ్రులతో నుంచి మనం వచ్చిన వాళ్ళం. పెళ్ళై భర్త ఇంటి దగ్గరికి పోయిన తర్వాత నాన్నని మరి నాన్న మాకు మా భర్త వాళ్ళతో ఇల్లు లేదు, ఒక ఇల్లు కట్టించుకో నాన్న అని అడిగితే, అమ్మా నా కొడుకులు ఉన్నారు, నా కొడుకులు కట్టిస్తాను, మీకు బిడ్డకి ఎందుకమ్మా ఇల్లు అనేవాళ్ళు ఉన్నారా లేదా? ఉన్నారు కదమ్మా. కానీ చూడండి, మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అన్న గారు మీకు ఒక అన్నగా తమ్ముడుగా ఉండి అక్క చెల్లెములు ఎవరు బాధపడతాండి, నేనున్నాను మీ అన్నగా. నేను పాదయాత్రలో చూసిన అందరి కష్టాలు నేను చూశాను. కాబట్టి మీకు ఏ కష్టం రాకోకున్నట్ల నేను మీ అన్నగా మీ తమ్ముడుగా ఉండి మీకు సేవ అందిస్తానని చెప్పేసి మీ పేరు పైన పట్టా ఇస్తున్నారంటే చూడండి అమ్మా, ఇంతకైనా పెద్ద అవకాశం మీకు కల్పించారంటే ఇంకా ఏ రాష్ట్రంలో ఏ ముఖ్యమంత్రి చేశాడని చెప్పేసి మీరు ఒకసారి గుర్తుపెట్టుకోవాలి. అక్క చెల్లెములు బాగుండాలని ఆనాడు చంద్రబాబు నాయుడు పొదుపు లక్ష్మణులకి డబ్బులు వేస్తానని చెప్పేసి ఆయన ఎగ్గొట్టిపోయిన దాఖలాలు అయితే మరి పొదుపు అక్క చెల్లెములు కష్టపడుతున్నారని ఆ పొదుపు లక్ష్మి అక్క చెల్లెములకి అకౌంట్లకి ఇప్పించిన ఘనత జగన్ అన్నది. అదేవిధంగా ఆ అక్క చెల్లెములకి వాళ్ళు మంచి పెద్ద పీఠలో వేయాలని చెప్పేసి రాష్ట్రంలో ఉన్న ఒక మంత్రివర్గంలో కూడా అక్క చెల్లెమ్మకి పెద్ద పీట వేశాడు. ఉప ముఖ్యమంత్రి కూడా అక్క చెల్లెమ్మలకి ఇచ్చాడు. అదేవిధంగా రాష్ట్రంలో ఉన్న అక్క చెల్లెమ్మలకి మీ పిల్లవాళ్ళని చదివించుకునేదానికి అంత డబ్బులు లేకపోతే అమ్మఒడి కార్యక్రమం పెట్టి 15,000 రూపాయలు ఇచ్చి మీ పిల్లవాళ్ళని బాగా చదివించుకోండి, మీరు మంచి భవిష్యత్తులోకి తీసుకురండి పిల్లల్ని అని చెప్పేసి మీ అకౌంట్లకే 15,000 ఇప్పించి పిల్లల్ని బడికి పంపించండి అని చెప్పేసి ఘనత జగన్ అన్నది. అదేవిధంగా 45 సంవత్సరాల నుండి 60 సంవత్సరాలు పోయిన అక్క చెల్లెమ్మలు పొలాలు పోయి వాళ్ళ కష్టం వస్తే ఆ కష్టానికి మీ అన్నగా ఉన్నాను, మీ తమ్ముడుగా ఉన్నానని చెప్పేసి చేయూతి ఇచ్చి ఆదుకున్న ఘనత జగన్మోహన్ రెడ్డి అన్న గారిది. అంటే చూడండి అమ్మా, ఇంతమంది అక్క చెల్లెమ్మలకి మేలు చేయాలని చెప్పేసి అన్న అంటున్నాడు. ఈరోజు తండ్రి చేకూకున్న స్థానాన్ని నేను మీ అన్న మీ తమ్ముడుగా ఉన్నానని చెప్పేసి జగన్ అన్న చేస్తున్నాడు. అలాంటి జగన్ అన్నని మీరు మనసారా అని చెప్పేసి ఒక్కసారి అడుగుతున్నా. మరిచినది కదా మా జగన్ అన్నని, మరొరు కదా మనుషులు అని చెప్పి అందరూ చేతులు ఎత్తండమ్మా. మా చాలా సంతోషంగా ఉంది తల్లి. ఈరోజు మీ అందరికీ మీరు సంతోషం ఉంది, చేతులు ఎత్తినారు. యూత్ల చేతులు సంతోషం లేదు. ఎందుకంటే మాకేం చేయలేదు జగన్ అందరూ అక్కలకి ఇచ్చినారు, ఆడవాళ్ళకి ఇచ్చినారు అంటారు. కానీ మీ అకౌంట్లకి ఇచ్చినారు చూడు, మీరు డబ్బులు బాగా దాచిపెట్టి పిల్లల్ని చదివించుకుంటారు. వీళ్ళ అకౌంట్లకు మన రైతు భరోసా ఇచ్చినారు, అప్పుడే ముందు నేను తగ్గించినారు. మొన్ననే ఇన్సూరెన్స్ వచ్చింది, 1,00,000 డబ్బులు మేము తగ్గించింది. మీ అకౌంట్ లో ఉండే డబ్బులు మాత్రం సేఫ్ గా ఉన్నాయి. కాబట్టి అక్కలకి మంచి ముందుకు తేవాలని చెప్పి భవిష్యత్తులో జగన్ అన్న ఆలోచన చేసి మీ అందరికి పెద్దపీట వేశాడన్నా. కాబట్టి అలాంటి నాయకుడిని ఏ రాష్ట్రంలో ఏ ముఖ్యమంత్రి కూడా చేయలేదమ్మా. పక్కన బళ్ళారి ఉంది కర్ణాటక రాష్ట్రం, వాళ్ళు అడుగుతున్నారు, అన్నా మీ రాష్ట్రంలో అక్క చెల్లెమ్మలకు ఎందుకు ఇస్తున్నారు కదా, మా రాష్ట్రంలో ఎందుకు మా ముఖ్యమంత్రి చేయలేదు అని అడుగుతున్నారు. అంటే దేశంలోనే మన ముఖ్యమంత్రి చేసిన సేవలు ఏ రాష్ట్రంలో ఏ ముఖ్యమంత్రి చేయలేదమ్మా. నేను చూసి యువతా సహోదరుడు, జనతా సహాయకుడు, యువతా జై జగన్, జోహార్ వైఎస్ఆర్, జోహార్ వైఎస్ఆర్, జోహార్ వైఎస్ఆర్. గుండూరు జయరామన్న గారి నాయకత్వం, గుండూరు జయరామన్న గారి నాయకత్వం,
ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చితే షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ పెట్టండి. ఆ ఎర్ర అక్షరాలపై క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.